రేయ్, విలేజ్లో మనం అంటే ప్రాణం ఇచ్చే కార్యకర్తలను తయారు చేయండి. వాళ్ళందరితో ఫోన్లో ఒక గ్రూప్ ఏర్పాటు చేయండి. ఆ తర్వాత ప్రోగ్రాం ఎలా డిజైన్ చేయాలో నేను చెప్తాను. అప్పుడు మన యాక్టివిటీస్ని ఎవ్వరూ కనిపెట్టలేరు, కనిపెట్టినా ఆపలేరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీ పేరు? విక్రమ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్. ఓ, మీరేనా సిఐ విక్రమ్ అంటే? అవును సార్, నేనే విక్రమ్ అంటే. ఛార్జ్ తీసుకున్న వెంటనే వచ్చి కలవాలని తెలీదా? ఎక్స్క్యూజ్ మీ సార్, నేను గవర్నమెంట్ సర్వెంట్ని. ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకుని స్టేషన్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. అంతేకాని మీరు మినిస్టర్ అనో ఇంకేదో అనో నేను మీ ఇంటికి వచ్చి డ్యూటీలో జాయిన్ అవుతానంటే రూల్స్ ఒప్పుకో. నేను అడిగేది సిఐగా ఛార్జ్ తీసుకున్నాక ఎందుకు వచ్చి కలవలేదు అని. కలవాలని రూల్ ఎక్కడా లేదు సార్. అందులోనూ నాలాంటి వాడు కలవాలని రూల్ ఉన్నా కలవడు. ఇప్పుడు వచ్చావుగా. ఓ, మీరు ఫార్మాలిటీ ప్రకారం మిమ్మల్ని కలవడానికి వచ్చాననుకుంటున్నారా? ఒకవేళ మీరు అలా అనుకుంటే అది మీ తప్పు. నేనెందుకు వచ్చానో చెప్తాను, వినండి. మీరు పాలిటిక్స్లో ఒక పొజిషన్లో ఉండి గతంలో ఏం చేశారో తెలుసు, ఇప్పుడు ఏం చేశారో కూడా నాకు బాగా తెలుసు. నేను ఛార్జ్ తీసుకోగానే నా స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్ల గురించి, దొమ్మిలు చేసే దొంగల గురించి, హత్యలు చేసే హంతకుల గురించి మొత్తం సమాచారం సేకరించాను. కొసమెరుపు ఏంటంటే వీళ్ళందరితో మీకు సంబంధాలున్నట్టు నాకొచ్చిన ఇన్ఫర్మేషన్. ఏ సిఐ, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఒక ప్రజాప్రతినిధి ఇంటికి వచ్చి అవమానకరంగా మాట్లాడతావా? మీరు ఎలాంటి ప్రజాప్రతినిధో నాకు తెలియంది కాదు. మీరు రాబోయే ఎలక్షన్లో ఎలాంటి స్టెప్స్ వేయబోతున్నారో కూడా నాకు తెలుసు. మన పరిచయం ఇప్పటిది కాదు. నేనేంటో మీకు తెలుసు, మీరేంటో పూర్తిగా తెలిసిన వాణ్ణి. అనవసరంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి సెల్లో కూర్చోవద్దు. ఏంటి, నన్నే సెల్లో వేస్తావా? మీరు తప్పు చేసినా, తప్పు చేసినట్టు సాక్ష్యం దొరికినా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాను. మీరు ఈసారి విలేజ్లో మీ మీద పూర్తి విశ్వాసంతో ఉన్న అమాయకులతో ఆత్మాహుతి కార్యకర్తలను తయారు చేయాలనుకుంటున్నారు. ఇలాంటి విషయాలన్నీ అప్పుడే ఎలా దొరికాయని ఆలోచిస్తున్నారా? నాది పర్మనెంట్ జాబ్, మీది 5 ఏళ్లకొక్కసారి పదవిలో ఉండే పీరియడ్. మీలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. ఇక్కడ పర్మనెంట్ గా ఉండేది మేమే. నేను ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయినా వెళ్లేది మాత్రం పోలీస్ ఆఫీసర్గానే. అదే మీరు 5 ఏళ్ల తర్వాత ఎక్స్ మినిస్టర్ కావచ్చు. ఛాలెంజ్లకు వెళ్లకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నింటినీ మూట కట్టి పైన పెట్టండి. మీ వల్ల అమాయకులు బలవుతారంటే నేను ఒప్పుకోను. నేను ఈ సొసైటీలో పెద్ద మనిషిని, ప్రజల మనిషిని. నన్ను ఆపడం ఎవరి వల్ల కాదు. నేను చాలా సిన్సియర్గా చెప్తున్నాను, చెప్పిందే చేస్తాను. అర్థం చేసుకుంటే అందరం హ్యాపీగా ఉంటాం. ఏముందిలే అని నెగ్లెక్ట్ చేస్తే మీరు ఎవ్వరనేది చూడకుండా సాక్ష్యాలతో సెల్లో వేసేస్తాను. ఏమైందన్నా?
ఎందుకంత డల్గా ఉన్నారు? నువ్విలా వచ్చావు, ఇప్పుడే ఆ సిఐ విక్రమ్ ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు. సిఐ వచ్చాడా? ఏమన్నాడు? మనం తప్పు చేసినట్టు సాక్ష్యాలు దొరికినా తీసుకెళ్లి సెల్లో వేస్తానన్నాడు. వాడింకా చాలా చాలా వాగాడు సత్య. నా గౌరవానికే మచ్చ తెచ్చాడు. వాడెవడన్నా మీకు వార్నింగ్ ఇవ్వడానికి? వాడంతు చూస్తాను.